పెన్నుం పోరాటం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సినిమా మొత్తం చాలా రాగా రియలిస్టిక్ గా షూట్ చేశారు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, పాటాడ అనే ఊర్లో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఒక డాగ్ ని బేస్ చేసుకుని ఈ స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. సినిమాలో మెయిన్ గా హ్యూమన్ ఎమోషన్స్ అండ్ యానిమల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ని చూపించాలని అనుకున్నారు. ఇంకా అసలు ఈ పెన్ను పోరాటం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా మొత్తం చూడాల్సిందే. మూవీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించినా మూవీ వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటుంది. కానీ ఈ మూవీలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రానెస్ గురించి. సినిమాని రియలిస్టిక్ గా చూపించాలనే ప్రయత్నంలో కొన్ని సీన్స్ ని చాలా డిస్కస్టింగ్ గా చూపించారు. అవి ఏంటంటే, ఒక లేడీ బిర్యానీ తిని వామిటింగ్ చేసుకునే సీన్, అది పచ్చగా చూపించడం వల్ల చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది. ఇంకా కౌటింగ్ సీన్స్ అండ్ కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ చాలా ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. రియలిస్టిక్ గా ఉండాలి కానీ మరీ ఎంత అసహ్యంగా ఉంటే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, డాగ్ తన మనసులో ఏమనుకుంటుందో అని చెప్పే సీన్స్ చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో యోగిబాబు గారికి ఎవరు డబ్బింగ్ చెప్తారో అతనే చెప్పారు ఈ డాగ్ క్యారెక్టర్ కూడా. మనకి అలవాటైన వాయిస్ కాబట్టి మనం డాగ్ కి చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వగలం. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. కానీ కొన్ని చోట్ల రైటింగ్ లో లాజిక్ మిస్ అయింది. ఒక క్యారెక్టర్ కి ఇంగ్లీష్ రాదని ముందే చెప్తారు, కానీ తర్వాత అతను పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు. ఇది క్యారెక్టర్ కన్సిస్టెన్సీని దెబ్బ కొట్టింది. ఏదో కామెడీ చేద్దామని ట్రై చేశారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే, ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నాకైతే అసలు నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.